అందరికీ నమస్కారం. అయితే నిన్న రిలీజ్ అవ్వాల్సిన 'అఖండ' మూవీ రిలీజ్ అవ్వలేదు. కొన్ని కారణాల వలన దాన్ని ఆపేయాల్సి వచ్చింది. అయితే ఆ కారణాలేంటి? ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? అసలు బాలయ్య సినిమా అంటే ఎలా ఉండాలి? ఎలా రిలీజ్ కావాలి? కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ 'అఖండ 2' రిలీజ్ అవ్వలేక పోయింది. దానికి సంబంధించినటువంటి 14 రీల్స్ అనే సంస్థ నిన్న అప్డేట్ ఇచ్చింది. కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ 'అఖండ 2' అనే మూవీ రిలీజ్ చేయలేకపోతున్నామని. సో, దానికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అంటే ఈ 'అఖండ 2' దీనిపైన చాలా ఆశలు పెంచుకున్నటువంటి అభిమానులకు నిరాశ కలిగించిందన్న మాట వాస్తవం. ఎందుకు అంటే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు ఈ బాలయ్య బాబు సినిమా కోసం. అభిమానులు కావచ్చు, లేదు అంటే తనకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, దీని గురించి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలోనే ఒక్కసారి ఇలాంటి ప్రకటన చేయటం వలన చాలా నిరాశపడి వెనుదిరిగారు. ఈ 'అఖండ 2' దీనిపైన అభిమానులు చాలా కోపం మీద ఉన్నారు. ఎందుకంటే సరైన సమయంలో రిలీజ్ అవ్వలేక ఇలాంటి సాకులు చెప్తున్నారా అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో ఉండిపోయింది. ఎందుకు అంటే ఎన్నో ఇప్పుడు బాలయ్య మీద కూడా చాలా కోపంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు అంటే బాలయ్య అనే వ్యక్తి చాలా ఇప్పుడు పకడ్బందీగా ఉండాల్సిన టైంలోనే ఇలా ఏం స్పందించకపోవడానికి కారణం ఏంటనేది అభిమానుల్లో అసలు వాళ్ళకు కూడా ఏం అర్థమైతలేదు. సో, దీని గురించి మరిన్ని కొన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే ఇది ఎందుకు ఆగిపోయింది? ఎవరి వల్ల ఆగిపోయింది? దీనికి సంబంధించినటువంటి ఈ అంటే రిలీజ్ గురించి బాలయ్య బాబు ఇంకా స్పందించలేదు. ఎందుకు అనేది ఒక్కసారి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి ఈ సంస్థ అంటే 14 రీల్ సంస్థ ఏదైతే ఉందో అది ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? ఎందుకు పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది? అనేది ఒకసారి అదేం చెప్తుందో విందాము. ఈ ఏరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రెవెన్యూ షేరింగ్ సెటిల్‌మెంట్ సమస్యలపై కేసు వేసింది. 14 రీల్స్ సంస్థ ఏరోస్‌కు సుమారు 27, 28 కోట్ల మేరకు బకాయిలు పడిందని, అవి చెల్లించకపోవడంతో వడ్డీలు కూడా భారీగా పెరిగిపోయినట్లు తెలుస్తుంది. ఈ బకాయిలను సెటిల్ చేయకుండా 14 రీల్స్ సంస్థ 14 రీల్స్ ప్లస్ అనే కొత్త పేరుతో సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టిందని ఏరోస్ ఆరోపించింది. ఇదే విషయం కోర్టు దృష్టికి వెళ్లడంతో మద్రాస్ హైకోర్టు 'అఖండ 2' విడుదలపై తాత్కాలికంగా స్టే విధించింది. అయితే ఇక్కడ ఏరోస్ అనే సంస్థ అంటే ఏరోస్ అనే ఎంటర్‌టైన్‌మెంట్ దానికి చెందిన సంస్థ, ఈ 14 రీల్స్ సంస్థ ఇద్దరు కలిసి ఈ 'అఖండ 2' మూవీని కంప్లీట్ చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వలన ఈ 14 రీల్స్ అనే సంస్థ ఏరోస్ అనే ఎంటర్‌టైన్‌మెంట్ దానికి కొన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఎంత అంటే 27 కోట్ల వరకు. అది ఆపేసి మళ్ళీ కొత్త ఛానల్ అంటే కొత్త సంస్థను స్థాపించారు. అదే 14 రీల్స్ ప్లస్ అనేది కొత్త ఛానల్ పెట్టి దాంట్లో సినిమాలు చేశారు. సో, దాని వలన వాళ్ళు కోర్టును సంప్రదించి కేసు వేయడం జరిగింది. ఆ మద్రాస్ కోర్టు స్టే విధించడం చేసింది. అందుకే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వలేదు. ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థ మద్రాస్ కోర్టును ఆశ్రయించి కేసు వేయడం జరిగింది. ఆ కోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. అంటే విషయాలు తెలుసుకొని దాని తర్వాత రిలీజ్ చేయండి అన్నట్టు చెప్పింది. అయితే దీని మీద బాలయ్య బాబు స్పందించకపోవడానికి కారణం ఏంటి? అంటే దీనికి నేనొక్కడినే అంటే ఏదైతే 14 రీల్స్ సంబంధించిన అటువంటి సంస్థ ఒకప్పుడు కొన్ని సినిమాలు గూడా ఈ ఏరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ తోటే నిర్మించాయి. సో, అప్పుడేమన్నా విభేదాలు మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చాయా అనేది వంటిది ఇంకొకసారి చూద్దాము. అయితే పాత ఆర్థిక వివాదాల వల్లే ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తుంది. నేనొకడినే ఆగడు సినిమా నష్టాలపై ఏరోస్ ఇంటర్నేషనల్ 14 రీల్స్ మధ్య వచ్చిన రెవెన్యూ సెటిల్‌మెంట్ తగాదా కోర్టు వరకు వెళ్ళింది. 14 రీల్స్ డ్యూస్ క్లియర్ చేయలేదనే ఆరోపణలు రావడంతో మద్రాస్ హైకోర్టు 'అఖండ 2'పై స్టే విధించినట్టు సమాచారం. ఈ వివాదాలు పరిష్కారమయ్యే వరకు విడుదల అసాధ్యంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ 14 రీల్స్‌ని ఏరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఇవి 2 కలిపి నేనొక్కడినే, ఆగడు, మహేష్ బాబు గారి సినిమాలు
కంప్లీట్ చేశాయి. సో అప్పటి నుండే ఇలాంటి ఏదైతే మనీకి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో అది ఇప్పుడు తెరపైకి వచ్చింది. అది ఇప్పుడు ది అఖండ 2 పైన ప్రభావం చూపించింది. అప్పటి నుండే ఆపిన ఈ సంస్థ ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టి దాంట్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అది తెలుసుకున్న ఏరోస్ ఎంటర్టైన్మెంట్ కోర్టును ఆశ్రయించింది. సో జరిగిన కథ ఇది. ఇంకొక విషయం ఏంది అంటే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇష్యూ ఏం కాదు. గత పవన్ కళ్యాణ్ సినిమాకు కూడా కొంత మేరకు ఇలాంటి ఇష్యూనే వచ్చింది. పవన్ కళ్యాణ్ దిగివచ్చి ఇష్యూను పరిష్కరించి తనలో అంటే తనకు సంబంధించిన రెవెన్యూలో కొంత భాగము వెనక్కి ఇచ్చేసిండు. కొన్ని సినిమాలు చేస్తానని కూడా చెప్పిండు. సో దాని మ్యాటర్ కూడా ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాము. బాలకృష్ణ ఎందుకు రంగంలోకి దిగలేదని పరిశ్రమల్లో ఇలాంటి సమస్యలు కొత్తవేమి కాదు. నిర్మాతలకు సమస్యలు వస్తే కొందరు హీరోలు ముందుకు వచ్చి ఈ ఇష్యూను సాల్వ్ చేయడానికి సహకరించారు. మొన్నటికి మొన్న హరిహర వీరమల్లు విషయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని సినిమా సకాలంతో విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నారు. సినిమా ఆగిపోతుందన్న స్థితిలో పవన్ స్వయంగా ప్రొడక్షన్ టీంతో మాట్లాడి తన తదుపరి చిత్రాలపై కూడా హామీ ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ నిలబడింది. సినిమా ప్రమోషన్లోనూ పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. సో హరిహర వీరమల్లు అనే మూవీ అప్పుడు కూడా సేమ్ ఇలాంటి ఇష్యూనే ఒకటి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారే దిగివచ్చి తన రెవెన్యూలోని కొంత భాగాన్ని వాళ్ళకి ఇచ్చేసి అప్పటికప్పుడు సెటిల్మెంట్ చేసుకొని ఆ సినిమాకున్న సమస్యలు తీర్చేసి సకాలంలో అంటే దాని ఏ డేట్ అయితే ప్రకటించారో ఆ డేట్కి రిలీజ్ అయ్యే విధంగా సహకరించిండు. అలాగే ప్రమోషన్స్లో భాగంగా చాలా ఉత్సాహంగా కానీ యాక్టివ్గా కూడా పనిచేశాడు. అయితే ఇక్కడ ఈ ఈ అంటే అఖండ 2కి సంబంధించినటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో అంటే దీంట్లో యాక్ట్ చేసినటువంటి హీరోగా యాక్ట్ చేసినటువంటి బాలకృష్ణ కానీ లేదంటే దీన్ని డైరెక్ట్ చేసినటువంటి బోయపాటి సీను గారి గురించి కానీ మనం మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు ఇంకా స్పందించలేదు. అంటే ఈ ఆగిపోవడానికి ఎందుకు స్పందించలేదు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ ఇష్యూ గురించి ముందే తెలిసి ఉండొచ్చు. అందుకే దీని గురించి మాట్లాడుకోలేదు. అయితే బాలయ్య బాబు గారికి తెలిసుండకలేకపోవచ్చు. ఎందుకు అంటే తెలుసుంటే అప్పటిదప్పుడే క్లియర్ చేసుకొని ఈ ఈ ఏదైతే సినిమా అనుకున్న టైంకి అనుకున్న డేట్‌కి రిలీజ్ చేసేవాడు. సో నాకు తెలిసైతే బాలయ్య బాబు గారికి తెలిసుండలేకపోవచ్చు. సో అది కూడా ఒక కారణం కావచ్చు. అయితే అది ఎందుకనేది ఒకసారి చూద్దాం. బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 విడుదలకు గంటల ముందు వాయిదా పడింది. 14 రీల్స్ ప్లస్ హీరోస్ నౌ మధ్య ఉన్న ఈ పాత ఆర్థిక లావాదేవీల కారణంగా మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలపై నిషేధం విధించింది. దీంతో నేడు అంటే నిన్న ప్రీమియర్ షోలు వాయిదా పడడం, శుక్రవారం రిలీజ్ కావలసిన సినిమా రద్దయిపోయింది. ఈ పరిస్థితిలో నిర్మాతలకు అండగా హీరో బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి సీను తన రెమ్యూనరేషన్లో పెండింగ్ మొత్తాన్ని వదులుకున్నారు. బాలయ్యకు 7 కోట్లు, బోయపాటి సీనుకు 4 కోట్లు ఉండగా వీటిని వదులుకోవడం సినిమాకు పెద్ద ప్లస్గా మారింది. ఇక్కడ కూడా అదే పనిచేశారు బాలయ్య బాబు గారు కానీ ఈ బోయపాటి సీను గారు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి రెవెన్యూ దాంట్లో వదులుకోవడం జరిగింది. ఇదే విషయం బోయపాటి సీను గారు బాలయ్య బాబు గారికి చెప్పి ఉంటే ఇంత అంటే ఇంత రచ్చ అవ్వలేకపోయేదేమో. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి బాలయ్య బాబు గారి మూవీ ఇలా పోస్ట్‌పోన్ చేయడం అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకు అంటే బాలయ్య బాబు గారు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అందరికీ తెలుసు. సేమ్ టైం ఎంత కోపంగానే ఉంటారో అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా జరిగిందని అంటే నాకు తెలిసింది. బాలకృష్ణ గారు బోయపాటి సీను ఏదైతే డైరెక్టర్ గారు ఉన్నారో అతని పైన కోప్పడడం జరిగింది. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పరా? చెప్పి ఉంటే అప్పుడే నేను సెటిల్ చేసేవాడిని. ఏదో ఒకటి పరిష్కారం అని ఆలోచించేవాడిని. మీరు అలా చెప్పకుండా మీరే నిర్ణయాలు తీసుకుంటే నేనెందుకు మరి అన్నట్టు మాట్లాడడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా ఈ సినిమా వాయిదా పడడం వలన అభిమానుల్లో తీవ్ర నిరాశనైతే ఎదుర్కొన్నారు. ఎన్నో ఆశలు పెంచుకున్నా. ఎందుకంటే బాలయ్య బాబు గారి సినిమా అఖండ తర్వాత ఇంకా రిలీజ్ ఏది కాలేదు. సో ఇది
అఖండ విజయం అందుతుందన్న టైంలోనే ఇలా జరగడం కొంచెం అభిమానుల్లో కూడా నిరాశ కలిగించింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు. ఇదంతా జరుగుండకపోవచ్చు. సో, ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఈ ఇష్యూ అంతా క్లియర్ అయ్యి 'అఖండ 2' విడుదల ఎప్పుడు చేస్తారో మళ్ళీ డేట్ ఎప్పుడిస్తారో తెలియాల్సి ఉంది. సో, ఇలాంటి విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.